ఇటు సింహాచలంలో కూడా ఫుల్ రష్ కనిపిస్తోంది. ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటూ కదల్లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జనమంతా బయటే ఉండడంతో గుడిలో భక్తుల రద్దీ ఇంకా పెరగలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. నిన్న గురువారం అయితే ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. కల్పతరు క్యూ లైన్, శ్రీమఠం కారిడార్లో రష్ ఉంది. మాధవరం రోడ్, నాగలదిన్నె రోడ్, ఎమ్మిగనూరు రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. రష్ ఎక్కువ కావడంతో వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే అదనుగా ప్రైవేటు లాడ్జీలు దోచుకుంటున్నాయి. వసతి గృహాలు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇక్కడ దర్శనం బాగుంది కానీ అంత నీట్నెస్ ఎక్కువ లేదండి. లోపల మొత్తం గలీజ్ గా ఉంది. ఇంకా పబ్లిక్ కొంచెం అదే రిస్క్. ఇంకా పడుకోనికి కూడా రూమ్స్ అసలు చాలా ఉన్నాయి ఖాళీగా, కానీ వాళ్ళు అసలు ఇస్తలేరు. ఎంత ఒక 4 hours వెయిట్ చేపించి ఇస్తారు. ఒకవేళ అక్కడి నుంచి జరిగినామంటే అసలు రూమ్స్ అవైలబుల్ లేవు. మొత్తం ఖాళీగా ఉన్నాయి. పోయి చూస్తే సత్రాలు. మార్నింగ్ దర్శనం కానీ వెళ్ళాము. 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఫ్రీ దర్శనంలో, అందులో లైన్లో లేచి ఉన్నాము. కానీ అంతా వేస్టేజ్, వెళ్ళంతా డస్ట్, అసలు గుడి అక్కడ పడుకొని ఉన్న నైట్ మొత్తం బట్టలు అవన్నీ వేస్టేజ్ బట్టలు అన్నీ అక్కడనే ఉన్నాయి కంపార్ట్మెంట్. పోనీక ఇబ్బంది, చిన్నపిల్లలకు అంతా ఇబ్బంది పట్టుకొని పోవాలంటే ఇబ్బంది కదండి. కొంచెం నీట్నెస్ పెడితే బాగుంటుంది. పేరు బాగుంది గుడి, టెంపుల్. వాళ్ళకి చెప్పండి కదా, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము కాకుండా ఓల్డేజ్ వాళ్ళకి, చిన్న పాపల కోసం నీట్నెస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే రూమ్ వసతులు అంతా ఎక్కువ ఉన్నాయి. 10,000, 8,000 అంత చెప్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము పిల్లల పాటు వచ్చినాము. ఈడ మార్నింగ్ వస్తే ఈడ చూస్తే ఈడ ఏమంత ఫెసిలిటీ లేదు. దయచేసి దీన్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయాలా అని. ఇంకా ఈడ రూమ్ లో కొంచెం జాస్తి రేట్ పెంచినారు ఈ పొద్దు అని. ఇంకా హోటల్ వ్యవస్థను అంతే జాస్తి ఉన్నది రేటు. టిఫిన్ కి జాస్తి ఉంది అమౌంట్. టాయిలెట్ వ్యవస్థ